హైదరాబాద్ బి అలర్ట్. రాంగ్ రూట్ లో డ్రైవ్ చేస్తే ఇకపై జైలుకే. రాంగ్ సైడ్ డ్రైవింగ్. మరియు హైదరాబాద్ లో కొందరు వాహనదారులు భయం భక్తి లేకుండా వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసుండే సర్కిల్ వద్ద కూడా రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు రాంగ్ రూట్ డ్రైవింగ్ కి ప్రధాన కారణమని గుర్తించిన పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత స్ట్రిక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు యాక్షన్ లోకి దిగారు సైబరాబాద్ పోలీసులు. అంతేకాదు, రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వారిపై 336 సెక్షన్ కింద కేసు ఫైల్ చేయడం షురూ చేశారు. రాంగ్ రూట్ లో వచ్చి పట్టుబడిన వాహనదారులపై నిబంధత లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ జోన్ లో రాంగ్ రూట్ లో వాహనాలు నడిపిన 93 మందిని గుర్తించి కేసులను బుక్ చేశారు. అందులో 11 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అత్యధికంగా గచ్చిబౌలి పిఎస్ పరిధిలో 32 మంది రాంగ్ రూట్ లో ప్రయాణిస్తూ పట్టుబడినట్లు తెలిపారు. వారిలో 4గురిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. ఇక కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో 5గురు పట్టుబడగా 1 ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం వల్ల రాంగ్ సైడ్ వచ్చే వాహనదారులకే కాకుండా సవ్యమైన మార్గంలో వస్తున్న వారు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ఫైన్స్ వేసిన కొందరిలో మార్పు రావడం లేదు. అందుకే ఇలా నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై సెక్షన్ 336 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇలా రాంగ్ రూట్ లో వాహనాలు నడిపే వారిని ట్రాక్ చేసేందుకు పలు ప్రాంతాల్లో ANPR కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సో ఇకపై రాంగ్ రూట్ లో వెళ్లారంటే మీరు జైలుకు వెళ్లాల్సిందే.